బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్ఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. 57 ఎకరాల్లో 100 కోట్లతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్లోనూ ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో అడుగులు వేస్తుంది. అయితే ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేశారు. కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తోంది. అయితే రాబోతున్న నూతన కంపెనీలో తెలంగాణ యువతకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కంపెనీల్లో అందుకు అనుగుణంగా రూపొందించే విధానాలపై ముందుగా వృత్తి నైపుణ్యం చేయనున్నారు. ఇక దాంతో ఏ కంపెనీల్లో అయితే ఆ నిరుద్యోగి నైపుణ్యం సాధిస్తారో అందులో ఉపాధి లభించే అవకాశం అధికంగా ఉంటుంది. కంపెనీలకు సంబంధించిన భూమి పూజలకు కాకముందే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది.